పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మీ అందరికీ పెంతెకోస్తు పండగ శుభాకాంక్షలు. పెంతెకోస్తు పండగ అనగా శ్రీసభ పుట్టినరోజు. ఎక్కడ జరిగింది అంటే యెరూషలేములో మేడ గదిలో తల్లి మరియతో అపోస్తలులందరూ కలిసి ప్రార్థించగా జరిగిన సంఘటన. ఈ పెంతెకోస్తు పండగకి నాడే తల్లి శ్రీసభ జన్మించిన రోజు. పేతురు గారు పవిత్రాత్మ వరములు పొందిన తరువాత తొలిసారిగా బోధించినప్పుడు సుమారు 3000 మంది జ్ఞానస్నానం పొంది ఉన్నారు. సంఘం పుట్టింది పెంతెకోస్తు పండగ నాడే. అయితే ఈ పెంతెకోస్తు పండగ రోజు కొనియాడుతున్న మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి చెయ్యాలి అంటే, మొదటి పెంతెకోస్తు ఎక్కడ జరిగింది అంటే నిర్గమకాండంలో మనం చూసినట్లయితే సీనాయి పర్వతం మీద దేవుడు అగ్ని రూపములో వచ్చి, అగ్ని జ్వాలల రూపములో వచ్చి 10 ఆజ్ఞలు పలకలు ఇవ్వడం, అప్పుడు ఆ బలమైన గాలి రావడం, కొండంతా కంపించినట్టు ఉండడం, ఈ రీతిగా మొదటి పెంతెకోస్తు జరిగింది పాత నిబంధనలో. మరి ఇక్కడ అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయంలో జరిగింది ఏంటి అంటే, ఒక బలమైన గాలి వీచింది. అగ్ని నాలుకల రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీదకి వేంచేసి రావడం, మరియ తల్లి వాళ్ళతో కలిసి ప్రార్థించడం, ఇక 3వది వాళ్ళు పవిత్రాత్మ వరాలు పొందుకోవడం, భాషలలో మాట్లాడడం. ఈ రీతిగా పెంతెకోస్తు మహోత్సవం అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయంలో మనం ధ్యానించుకుంటున్నాం. అయితే ప్రతి క్రైస్తవు పరిశుద్ధాత్మ పండగను కొనియాడుతున్న మనం యేసు ప్రభు మనకేమిచ్చి ఉన్నారు? పెంతెకోస్తు పండగ రోజు పూట మనం ధ్యానించినట్లయితే శాంతి సమాధానాలు ఒసగి ఉన్నారు. 2వది సువార్త సేవ నిమిత్తము అధికారం ఇచ్చి ఉన్నాడు. 3వది ప్రజలందరూ శిష్యులందరూ పవిత్రాత్మ వరాలు, దైవ రాజ్య విస్తరణకై సువార్తను బోధించడం జరిగింది. ఈ రీతిగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూశారు. ఏ పేతురైతే ముమ్మారు ఎరుగనని బొంకి ఉన్నాడో అదే పేతురు ఈరోజు ప్రసంగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 3000 మందిని జ్ఞానస్నానం పొందడానికి తహతలాడడం, జాలరివాడు చదువు లేనివాడైన పేతురు గారు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మార్దియా, మెసొపొటేమియా, మీదియా ప్రాంతాల వారు వారి భాషల్లో దేవుని యొక్క శుభవార్తను అర్థం చేసుకోవడం ప్రారంభించి ఉన్నారు. కావున ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కార్యాలను మనం ఈరోజు చూస్తున్నాం. ప్రియులారా, ఒక సంఘం ఉజ్జీవం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఒక వ్యక్తి క్రీస్తు సాక్షిగా నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఒక వ్యక్తి దేవుని కొరకు పని చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆదిమ సంఘములో అపోస్తలుని 12 మంది అపోస్తలుని పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపములో వారి మీదకి దిగి వచ్చాక 12 మంది అపోస్తలు వెళ్ళి ప్రపంచాన్ని యేసు ప్రభుని చాటి చెప్పగలిగారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా వారు ప్రపంచమంతా ఉన్న జనులను వాళ్ళకి యేసు ప్రభు గురించి బోధించడం జరిగింది. ప్రపంచమంతా క్రైస్తవులుగా మారగలిగి ఉన్నారు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో ఒకటే మనం నేర్చుకోవాలి. నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నానా? ఆత్మ నింపుదలతో నేను దేవుని కొరకు పనిచేయగలుగుతున్నానా? దేవుని కార్యాలలో చిన్న చిన్న శ్రమలు, కష్టాలు ఎదురైనప్పుడు ప్రభు మీద ప్రేమతో నేను పనిచేయగలుగుతున్నానా? 4వది పరిశుద్ధతలో నేను ఎదగలుగుతున్నానా? 5వది ప్రభు సాక్షిగా నిలబడగలుగుతున్నానా
అనేది మనం ధ్యానించుకోవాలి. ప్రభు శిష్యులకు చెప్పింది, మీరు వెళ్ళి భూ దిగంతముల వరకు నా సువార్తను బోధించండి. మీరు చేసే అద్భుతాల ద్వారా మీ బోధన యథార్థమని నిరూపిస్తానని పలికి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ప్రతి వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ఉజ్జీవంగా మనం ముందుకు వెళ్ళాలంటే, క్రీస్తుని మనం ప్రేమించాలి అంటే, పరిశుద్ధతలో ఎదగాలి అంటే, క్రీస్తు సాక్షిగా నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. కాబట్టి ఈ మహా గొప్ప పండుగ రోజు మనమందరం పరిశుద్ధాత్మ దేవుని తన ఆత్మవరాలతో ఫలాలతో నింపమని ప్రార్థిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.